జరిగింది. గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరగకపోతే ఈ స్థాయిగా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు అంటే వాళ్ళు ఎంత అవినీతి చేస్తుంటారని చెప్పని మనం భవిష్యత్తులో తేల్చాల్సి ఉంది. దానికి కూడా ఎంతో టైం లేదు. మనం చాలా తొందరగానే ప్రకృతి వనరులన్నీ దోచుకున్నారు. అవునండి. అదే ఇప్పుడు ప్రజాపాలన చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలకు అన్యాయం చేసినప్పుడు వారందరికీ కూడా శిక్ష పడాల్సిందే. ఎవ్వరు అతిథులు కాదు. ఈవెన్ ముఖ్యమంత్రితో సహా, మాజీ ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఆ శిక్ష అనుభవించాల్సిందే. అదే జరిగిద్ది నవీన్ గారు. దాంట్లో మించి ఏది కాదు. అలానే ఏది కక్షపూరితం కాదు. కక్షపూరితంగా ఏది చెయ్యం. అంటే గతంలో ఏదైతే అధికారం రాగానే ప్రజావేదిక కూర్చు చేసిన విధంగా కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏ పని కూడా మనం వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళకూడదు, అది అక్కడితో ఆగిపోవాలి, నాశనం అయిపోవాలి, అది ప్రజాధనం అయినప్పటికీ కూడా నిర్వీణం అయిపోవాలని చెప్పని ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి ఆలోచించారో అలా విధంగా కాకుండా ఎవరైతే అన్యాయం చేశారో, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎవరైతే దోసేశారో ప్రజల సొమ్ముని, వీరందరినీ అనుకొండలు ఉంటాయి నవీన్ గారు. అనుకొండలు లాంటి వ్యక్తులు ఉంటారు. తినేసిన సొమ్ము కూడా ఆ స్థాయిగానే ఉంటుంది. మనం భవిష్యత్తులో చాలా చాలా సందర్భాలు చూస్తాం, చాలా చాలా ఫిగర్లు వింటాము, చాలా చాలా అంటే ఒక గొప్ప బడా వ్యక్తుల పేర్లు వింటాము. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. దానికి కూడా పెద్ద టైం కూడా పట్టదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉంటుందో అది ఒక మరొక ఎత్తు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అలానే సందర్భాలను ఉపయోగించుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా దిట్ట. అందులో ఇది అంది వచ్చిన అవకాశం, ఈ అవకాశం చాలా బలంగా అందిపుచ్చుకొని రాష్ట్రానికి ఏం కావాలి అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఒక మాట, మాతో పని లేదు వాళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వానికి, కాబట్టి మేము అడగలేమో ఏమి అని చెప్పారు. కానీ ఈ రోజు ఎన్డీఏలో చాలా కీలకం తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అనేది చాలా కీలకం. కాబట్టి ఖచ్చితంగా మన రాష్ట్రానికి ఏ అయితే విభజన హామీలు ఉన్నాయో, అలానే ఈ రాష్ట్రానికి అప్పుల పాలు అయిపోయిన క్రమంలో ఎలాంటి బాధ్యతలు తీసుకోవాలనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే ప్రతి ఒక్క నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అనువేగులు ప్లస్ రాష్ట్ర పరిస్థితుల అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిగా న్యాయం జరుగుతుందని చెప్పని మేము భావిస్తున్నాము. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా పూర్తిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇనామస్ గా నేను 151 వచ్చినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఫిగర్ రాదని చెప్పని భావించాము. అలాంటిది ఈ రోజు ఇంత ఇనామస్ గా ఇచ్చారు అంటే ప్రజలు ఎంత విచ్చిపోయారు, ఎంత చాలా దారుణంగా విచ్చిపోబట్టి ఇలాంటి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా ప్రజలకు ఆన్సరబుల్ గా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ప్రజా పరిపాలన అందించే విధంగానే, అలానే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవి కూడా పొరపాటును కూడా ఒక్కడు కూడా జరగకుండా చూసుకునే విధంగా, అలాగే చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు చెప్పినప్పుడు బ్యూరోక్రాట్స్ నిర్ణయాల మీద పాలన జరిగిద్దని నా మీద ఒక నింద ఉంది. సో అది లేకుండా నేను మారుతాను, నా మార్పు మీరు చూస్తారని చెప్పని వాళ్ళ మంత్రులతో మాట్లాడిన అంశాలు కొన్ని బయటకు వచ్చినాయి. కాబట్టి నిజంగా అంటే కొన్ని ఏ వ్యక్తుల్లో అయినా సరే 1-2 ఉంటాయి. ఆ 1-2 కూడా సరి చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి స్వతహాగా వచ్చిందంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి ఎవరు ఆలోచించవలసిన లేదు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, సింగపూర్ తో సమానంగా చేస్తామని చెప్పని. నిజంగా ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం చూసే అవకాశం మీటింగ్ వారు మాట్లాడినే చూస్తుంటే మీరు అన్నదే నిజమయ్యేలా ఉంది. అంత అవకాశం కూడా ఉంది కాబట్టి ఆలోచన ఉంది. సో ఆ చిన్న 1-2 తప్పులు కూడా సరి చేసుకునే పరిస్థితి ఆయనకి ఆలోచన వచ్చింది. కాబట్టి ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు.